ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. వద్దంటే కుదరదు. ఆహా, కుదరదు. ప్లీజ్ నందితమ్మా, నా కోసం పట్టండి. మళ్ళీ నందితమ్మా, మీకు బోర్ కొడుతుందా? నేను కథ చెప్తాను, సరేనా? నేను మా కాలేజ్లో జరిగిన విషయమే చెప్తాను. చెప్పనా? నచ్చితే ఇంకొంచెం తినాలి. షేక్స్పియర్ సత్యశీలన్ అని మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవారు, ఇంగ్లీష్ ప్రొఫెసర్. షేక్స్పియర్ నాటకాలన్నీ ఆయనకి కంఠస్థం. ఆ ప్రొఫెసర్కి హెడ్ వెయిట్ కూడా. ఒథెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ కథలో హీరో ఆయన ఇచ్చిన కర్చీఫ్ని ఇంకొకరి చేతిలో చూసి హీరోయిన్ని అనుమానిస్తాడు. హీరోయిన్ని చంపేస్తాడు. ప్రొఫెసర్ పాఠం చెప్పాక డౌట్స్ అడగమంటే ఏదో ఒకటి అడగాలని చెప్పి నేను ఒక కర్చీఫ్ కోసం ప్రేమికురాల్ని చంపిన కథ షేక్స్పియర్ ఆలోచించి రాశాడంటే నాకు నచ్చలేదు అన్నాను. షేక్స్పియర్ సత్యశీలన్ రుద్రరూపం అప్పుడు చూశాను. షేక్స్పియర్నే ప్రశ్నిస్తావా? గెట్ అవుట్ అన్నాడు. ఆ తర్వాత 2 రోజులు నన్ను క్లాస్కి రానివ్వలేదు. 3వ రోజు ప్రొఫెసర్ స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చారు. అప్పుడు నీ ప్రశ్న న్యాయమైంది కాదు కానీ నువ్వు బాగా ఆలోచిస్తున్నావు అని. ఈ వసుంధర మామూలు అమ్మాయి కాదు. డాన్స్, సంగీతం, జ్ఞానం అన్నీ కలగలిపిన సరస్వతి పుత్రికలా ఉంది. మట్టిలో ఉండిపోయిన మాణిక్యంలా. అమ్మా, ఏం ఆలోచిస్తున్నారు? ఇదిగోండి, కొంచెం, ఒక్క ముద్ద, ఇంకొంచెం. చూసారా, మొత్తం తినేశారు. మా మంచమ్మ. మొత్తం తినేశారా? ఇదిగో మొత్తం తినేశారు. తినేశారు అంటే అంటే నందిత అమ్మకి వసుంధర అంటే ఎంతో ఇష్టం. అలా ఏం కాదు సుజా. సుజా అంటేనే ఎక్కువ ఇష్టం. కాదు, వసుంధర అంటేనే ఇష్టం. కాదు, సుజానే. కాదు, వసుంధరనే. కాదు, సుజానే. కాదు, వసుంధరనే. లేదు, నువ్వు కాదు, వసుంధరనే. ఏంటిక్కడ మీ ఇద్దరి గోలా? ఇదేమైనా మీ బజార్ అనుకుంటున్నారా? అవునులే, ఇద్దరు బజార్ వాళ్ళే కదా. ఇంకోసారి మీ గొంతు వినిపిస్తే మీ ఇద్దరిని వదిలిపెట్టను, గుర్తుంచుకోండి. సంస్కారం లేని మనుషులు.
రే విపుల్. హే ధ్రువ. హాయ్ ధ్రువ. ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? అంతే బాబు, నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇంకో సర్ప్రైజా? అటు చూడు. హాయ్ ధ్రువ. నైని, హే, ఏంట్రా ఇద్దరు కలిసి ఇంత సర్ప్రైజ్ ఇచ్చారు? నీకు సర్ప్రైజే, నాకు షాకింగ్ గా ఉంది. వసుంధరా, వసుంధరా రా. ఎందుకు మేడం పిలిచారు? అయ్యో, ఏంటిదంతా? నువ్విక్కడ నీట్గా ఊడ్చి తుడిచానని చెప్పావు. అరగంట క్రితమే చేశాను మేడం. మరి ఇదంతా ఎలా వచ్చింది? ఇదంతా ఇందాక లేదు కదా. అంటే నేను తెచ్చిపోసానా? చెప్పు. అలా అని కాదు మేడం. చూడు, ఇక్కడ మొత్తం లోషన్ వేసి బాగా శుభ్రం చేయి. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? ఏ కష్టమా? లేదు, చేస్తాను. ఏయ్, ఎక్కడికి? నీళ్లు లోషన్ తీసుకొస్తాను. ముందు నేను నిన్ను కొన్ని అడగాలి. నందిత ఆంటీ ముందు ఆర్పులేంటి? సుజా అన్నం తినిపించమని చెప్పింది, నేను తినిపించాను. అది దాని పని, అదే చేయాలి. నువ్వు నందిత ఆంటీని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదూ. ఏం అబద్ధాలు చెప్పి ఆంటీని నమ్మించో? ఏం చెప్పలేదు మేడం. నిజం చెప్పు, ఏం మాట్లాడావు? షేక్స్పియర్ గురించి మాట్లాడాను. ఆహా, అదా సంగతి. అతన్ని తీసుకొచ్చి నన్ను తన్నిస్తావా? ఎవరిని? అన్నావుగా, ఆ షేక్స్పియర్. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? అతనేమైనా గూండానా? నువ్వతన్ని తీసుకొస్తే నేను సూర్యభాయిని దింపుతాను. విన్నావా? సూర్యభాయ్. లేదు. నీ షేక్స్పియర్ ఒక్క పోటు పొడిస్తే సూర్యభాయ్ 10 పోట్లు పొడుస్తాడు. చూడు, నిన్ను చూసినప్పటినుంచి నువ్వు నాకు ఆజన్మ శత్రువైపోయావు. ధ్రువ నావాడు. ధ్రువ మీద హక్కు నాకు మాత్రమే ఉంది. షేక్స్పియరే కాదు, ఇంకా ఎవ్వరొచ్చినా నేను వదిలిపెట్టను. మేడం, షేక్స్పియర్ అంటే అతను 10 మందిని చంపాడు, కిరాయి రౌడీ. ఇవన్నీ చెప్పి నన్ను భయపెడతావా? అది కాదు మేడం, ఆయన... ఆహా, ఇంకేం చెప్పొద్దు. త్వరగా ఇక్కడంతా శుభ్రం చేయి. వెళ్ళు. లేకపోతే నాతోనే పెట్టుకుంటావా? అవును, ఒకవేళ ఆ షేక్స్పియర్ సూర్యబాయి కన్నా పెద్దగుండా అయ్యుంటాడా? అలా ఉండదులే. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూర్యుడు. ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఏదొకటి చేస్తారు.
ఇలాంటి చెడ్డ పనులు ఎందుకు చేయిస్తున్నావు దేవుడా? ఒక్క మొట్టిగా ఇవ్వొచ్చు కదా. హలో, చెప్పు. చెప్పు. అనుమానమేంటి? ఈ వసుంధరా, వచ్చి నన్ను లేపు వసుంధరా. ఏయ్, ఉష్. పర్లేదు, బాగా అయింది. ఇంట్లో ఎవరు లేరా? ఎవరైనా రండి. సుజా, పాపం మేడం. నువ్వు ఊరుకో. బాగా అయింది. సుజా, నువ్వు ఊరుకో. ఉండు సుజా. ఏయ్, వసుంధరా, దేవుడా, ఏమైంది మేడం? ఏంటి ఇలా నేల మీద ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఏయ్, ముందు రెండు చేపట్టి లేపు. లేవండి, మెల్లగా. సారీ మేడం. లేవండి. గట్టిగా పట్టుకో. ఎలా పడ్డాను? దేవుడు మొట్టికాయ వేశాడు. ఇదిగో వసుంధర, నువ్వు కావాలని చేసావు కదా. నేను వస్తానని తెలిసి ఇక్కడ నీళ్లు పోసావు. అయ్యో, లేదు మేడం, నేనెందుకు అలా చేస్తాను? అమ్మా, నొప్పిగా ఉందా మేడం? మరి ఉండదా? అయ్యో, అబ్బా, రండి మీ రూమ్కి వెళ్దాం. మెల్లగా మేడం. కమ్ ఆన్ డియర్. ప్లీజ్ నాయని, దిస్ ఈస్ ద లిమిట్. ఫ్రెండ్స్గా వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ చేస్తే బాగోదు. ఓహో, ఇప్పుడేంటి నువ్వు సడన్ గా చేంజ్ అయిపోయావు? నా మీద మోజు తీరిపోయింది, ఇంకో దాని మీద పెరిగిందని మగాడ్లా చెప్పు. వెళ్ళిపోతా. తనతో ఎన్ని రోజులు ఇలాగా? తన్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. తను నాకు కాబోయే భార్య. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మరి నన్నేం చేద్దామనుకుంటున్నావు? నన్ను మోసం చేస్తావా? నేను నిన్ను వదిలిపెట్టను. మోసం చేయడం ఏంటి? అసలు సెన్స్లో ఉండే మాట్లాడుతున్నావా? బాగా సెన్స్ లో ఉండే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు నాతో తిరిగి ఇప్పుడు నన్ను కరివేపాకులాగా తీసి పాడేస్తావా? ఇన్నాళ్ళు నీతో తిరిగింది నాకు పెళ్లి అనే కమిట్మెంట్ ఇస్తావని. వాట్? పెళ్ళా? నీతో పెళ్ళా? నీతో ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అట్లీస్ట్ నీ కన్సర్న్ లేకుండా నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశానా? ఇప్పుడేంటి కొత్త డ్రామా? డ్రామానా? నాది డ్రామానా? డ్రామానేగా. డ్రామా అంటే ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తా. నేను ప్రెస్ దగ్గరికి వెళ్ళి మన ఫోటోస్ లీక్ చేస్తాను.
ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. పీపీ ఇండస్ట్రీస్ పరువుని ఇవాళ జర్నలిస్ట్ కి బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్ గా పెడతాను. అలా జరగకూడదంటే ఆ వసుంధరని గెంటేసి నాకు కమిట్మెంట్ ఇవ్వు. నా సీక్రెట్స్ లీక్ చేయాలంటే నువ్వు ఒక న్యూస్ ఛానల్కి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే లోపు నేను ప్రెస్ మీట్ కూడా పెట్టొచ్చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు నాలో ఒక్క యాంగిల్ మాత్రమే చూసావు. ఇంకో యాంగిల్ చూసే టైం వచ్చింది. బీ రెడీ. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నేను నీకు డబ్బులు ఇచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ బ్యాంక్ నుంచే జరిగింది. అదే రిలీజ్ చేస్తే అసలు నీకే ఫుడ్ లేకుండా పోతుంది. ఇలాంటి హనీ ట్రాప్స్ ఎన్ని దాటొచ్చుంటానో. ఎక్కువ యాక్ట్ చేయకు. బతకడానికి సరిపడా బాగానే లాగావు. నీకిచ్చినంత డబ్బుకి నువ్వు వర్తా కాదా అని నువ్వే చెక్ చేసుకో. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. హే నైని, చాలింకా ఇంకా ఫూలిష్గా బిహేవ్ చేయకో. ఎంత క్విక్గా వీడు నన్ను కాదన్నాడు. చూస్తూ నేను ఊరుకోను. మళ్ళీ వస్తాను యాప్ట్ సిచ్యువేషన్తో. ధ్రువ, ఉన్నట్టుండేలా తన మాటలు విన్నావు కదా. నన్ను ప్రెస్ ముందు పెడుతుందంట. తను నాతో తిరిగింది. లైఫ్లో ఎంజాయ్ చేయాలనుకుంది. అది తనకి తెలుసు. మళ్ళీ తను వసుంధరతో కంపేర్ చేసుకోవడం. ధ్రువ, నువ్వు వసుంధరతో ఇంత సీరియసా? తనతో ఒక మంచి జీవితాన్ని పంచుకోవాలనుకుంటే దానికి నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటానురా. థ్యాంక్ యూ రా. అమ్మయ్యా, వీడికి నా మీద ఎటువంటి అనుమానం రాలేదో. నేను సేఫ్. టీనా, కమ్ టు మై క్యాబిన్. ఓకే మేడం. మేడం, కూర్చో. పర్లేదు మేడం. ప్లీజ్ సిట్. టీనా, నీకు నా పిఏగానే కాకుండా ఇంకొన్ని బాధ్యతలు కూడా అప్పగించబోతున్నాను. అవును, ఎల్ఎల్బి అయిపోయింది కదా నీకు? అవును మేడం. మన కంపెనీకి సంబంధించి కొన్ని లీగల్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. కంపెనీ అడ్వైజర్గా కోట్ చేయడానికి నీ కోర్స్ అయిపోయింది కాబట్టి అసోసియేట్ అడ్వైజర్ పోస్ట్కి నిన్ను ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. యూ డిజర్వ్ ఇట్. టీనా, యూ మే లీవ్. ఓకే మ్యామ్. రాజీవ్, కూర్చో. ఇందులో ఎండీ గారి సిగ్నేచర్ కావాలి. టొయోటా కంపెనీ డెలిగేట్స్ మేబీ నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంది. ఎండీ గారు ఒక డేట్ చెప్తే వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాలి. రాజీవ్, నీ కన్వీనియన్స్ని బట్టి ప్రోగ్రామ్ ఫిక్స్ చేయి. నా కన్విన్సా?
దాని గురించి ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు మల్లిక? రాజీవ్, ఏంటిది? నీకిచ్చే స్థానం నీకు తెలీదా? స్థానం గురించి నాకు తెలీదు. నేను ఈ కంపెనీలో ఒక అఫీషియల్ని మాత్రమే. ఇంకా చెప్పాలంటే మల్లిక మేడం ఇచ్చే జీతంతో బతుకుతున్న మనిషిని. కంపెనీ విషయంగా ఏదైనా ఉంటే చెప్పండి, ఏ ఆర్డర్ వేసినా చేస్తాను. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా? నిన్నటి వరకు నా కూతురు నాతోనే ఉండేది. రాజీవ్, గ్రీష్మ క్షేమంగానే ఉంది. తను నా కోడలు. ఎలా? రాజీవ్, ఆ స్థానం నేనే తనకిచ్చాను. నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడండి మల్లిక గారు. ఏ స్థానం అది? కోడలు. కోడలంటే అర్థం ఏంటి? మీ అబ్బాయి నా కూతుర్ని ఏమైనా పెళ్లి చేసుకున్నాడా? లేదు కదా. నిశ్చితార్థం రోజున అతను తన వేలికేమైనా ఉంగరం తొడిగాడా? లేదుగా. నా కూతుర్ని మీరు కిడ్నాప్ చేశారు. అందరికీ తెలిసేలా తీసుకెళ్లారు. మీ ఇంట్లో మనిషిని మనిషిగా గౌరవించడం ఎవరికీ తెలీదు. మా వసుంధర ఎలా ఉంది? నాకు కాబోయే భార్య తను చాలా బాగుంది. ఇదిగో పొద్దునన్నం మిగిలింది తిను. నాకు వేడన్నమే తినే అలవాటేం లేదక్కా. చద్దన్నం తినడం కూడా అలవాటే.